భారత పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరగటం, అనేక క్షిపణులు రెండు వైపులా దూసుకొని వెళ్ళి అనేక చోట్ల అనేక ఆస్తులను ధ్వంసం చేయటం, అనేక మంది ప్రాణాలు కోల్పోవటం మనం చూసాం. ఇలాంటి యుద్ధ సమయంలో మనము శాంతి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. అదేవిధంగా మన దేశ ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, సైన్యాధిపతులు, హోంమంత్రి వారందరి కోసము మన అనుదిన ప్రార్థనల్లో మనం దేవుని ఎదుట మొర్రపెట్టాలి. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య శాంతి ఉంటేనే ఈ ప్రాంతంలో మరి అందరికీ ప్రశాంతమైనటువంటి జీవితము దొరుకుతుంది. లేకపోతే మనం చూసాం కదా, ఎక్కడ చూసినా కూడా ఆ డ్రోన్లు రావటం, అదేవిధముగా మాక్ డ్రిల్లులు, సైరన్ మోతలు, చాలామంది ఆందోళనకు గురయ్యారు. రెండు దేశాల దగ్గర అణుబాంబులు ఉండటం కూడా ఈ యొక్క ఆందోళనకు కారణముగా ఉంది. ఇలాంటి సమయంలో మనం ప్రార్థన చేయాలి, శాంతి కోసం ప్రయత్నం చేయాలి. బైబిల్ గ్రంథం తెలియజేసేది అదే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా భారత్ పాకిస్తాన్ల మధ్య శాంతిని స్థాపించడానికి ఆయన ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆయన అన్నటువంటి ఒక మాట నాకు నచ్చింది. దేవుడు నన్ను అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఎందుకు చేశాడంటే ప్రపంచంలో శాంతి నెలకొల్పటానికే. ఈ మధ్యలో వైట్ హౌస్లో ఒక ప్రేయర్ మీటింగ్ జరిగితే ఫ్రాంక్లిన్ గ్రాహం గారు కూడా ఆ యొక్క ప్రేయర్ మీటింగ్కి అటెండ్ అయ్యాడు. ఆ మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ గారు ఒక మాట అన్నాడు. నా చిన్నతనంలో మా నాన్నగారు నన్ను న్యూయార్క్ సిటీలో బిల్లీ గ్రాహం గారి సువార్త కూడికలకు తీసుకొని వెళ్ళాడు. నా చిన్నతనంలోనే యేసుక్రీస్తు ప్రభు సువార్త బిల్లీ గ్రాహం గారి బోధ వల్ల నేను తెలుసుకోగలిగాను, యేసు ప్రభువును నమ్ముకోగలిగాను అని ఆయన అన్నాడు. యేసు ప్రభు మాటలు ఎంతకాలము తర్వాత ఆయన అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనము బోధించేటప్పుడు అది వ్యర్థం కాదు. మనం ప్రకటించేటటువంటి యొక్క వాక్యము అనేక మంది వింటూ ఉంటారు. వారిలో దేశాధ్యక్షులు, దేశ ప్రధానులు కూడా ఉండవచ్చు. బిల్లీ గ్రాహం గారు న్యూయార్క్ సిటీలో దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు ఆయన ఊహించి ఉండడు. అయితే ఆయన బోధించిన యేసుక్రీస్తు ప్రభు సువార్త డొనాల్డ్ ట్రంప్ చెవిలో పడింది. ఈ రోజున డొనాల్డ్ ట్రంప్ ఏమంటా ఉన్నాడు? దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ప్రపంచ శాంతి కోసం నేను పోరాడాలి అని ఆయన శపథం చేశాడు. అటు భారతదేశం, ఇటు పాకిస్తాన్ రెండు దేశాల ప్రధానమంత్రులకు ఫోన్ చేసి మీరిద్దరూ శాంతి నెలకొల్పండి, కాల్పుల విరమణ చేయండి, సీజ్ ఫైర్ చేయండి అని బతిమలాడాడు. దేవుని యొక్క వాక్యం చెప్పేది అదే. యుద్ధాలు లేనటువంటి ప్రపంచాన్ని మనము కాంక్షించాలి. యుద్ధం కొన్నిసార్లు తప్పనిసరిగా జరగాల్సి వస్తుంది. రోమాపత్రిక 13 ప్రకారం సెయింట్ అగస్టిన్ జస్ట్ వార్ థియరీ రాశాడు. అంటే ఏంటంటే కొన్నిసార్లు ప్రభుత్వాలు యుద్ధాలు చేయాల్సి వస్తుంది. ఆ యుద్ధాలను దేవుడు కూడా సమర్థిస్తాడు. ఎందుకంటే చాలాసార్లు అక్రమ రీతిలో ఉండేటటువంటి వారు, ఉదాహరణకు కాశ్మీర్లో మనం చూసాం, ఉగ్రవాదులు మతం పేరుతో 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఉగ్రవాదులు మతం పేరుతో వారిని దారుణంగా వారి భార్యల ముందు, వారి పిల్లల ముందే చంపేశారు. అలాంటి ఘోరాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించాలి. భారత ప్రభుత్వం కరెక్ట్గానే స్పందించింది. డొనాల్డ్ ట్రంప్ కరెక్ట్గానే స్పందించి ఈ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పటానికి ప్రయత్నం చేశాడు. ఈ శాంతి ఇంకా స్థిరపడి ఈ రెండు దేశాలు అభివృద్ధి చెందాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని కృప అదే. దేవుని కృపే ఈ రూతు గ్రంథంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది.